అభివృద్ధికి సంక్షేమానికి అడ్డుపడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఈ మేరకు తమకు ప్రజల నుంచి సూచనలు వస్తున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి. దేవుళ్లపైనే భిన్నాభిప్రాయాలున్నప్పుడు తమ నిర్ణయాలకి 100% ఆమోదం ఉంటుందని అనుకోవటం లేదన్నారు. రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న తర్వాత రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विदं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि भवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमान। ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఎక్కడ కూడా 100% ఆమోదం ఉండదు. దేవుళ్ళనే 100% మన వాళ్ళు ఆమోదిస్తలేరు. దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా 100% ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. తన సంకల్ప బలం ఎలా ఉంటుందో రేవంత్ ఈ సందర్భంగా చాటి చెప్పారు. తన ప్రతి సంకల్పం నెరవేరిందన్నారు. తమ సంకల్పంలోనూ ఆలోచనల్లోనూ స్పష్టత ఉందన్నారు ముఖ్యమంత్రి. చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు, ప్రజలతో, పార్టీలతో, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. మా సంకల్పంలో, మా ఆలోచనలో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు. నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్న మా సంకల్ప బలంలో దోషం లేదు.